ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ వారం పలు కీలక రంగాలపై ఉభయ సభల్లో చర్చ చేపట్టారు. అందులో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. దేశంలో రైలు ప్రమాదాలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. గత 10 సంవత్సరాలలో రైల్వే శాఖలో 5 లక్షల ఉద్యోగాలను కల్పించామని, అలాగే 2020 నుండి దేశంలో ప్రయాణికుల ఛార్జీలు పెంచలేదని, ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో తక్కువ ఛార్జీలను అమలు చేస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడం ద్వారా రద్దీని నియంత్రిస్తున్నామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, भारतीय रेलवे ट्रैक कंस्ट्रक्शन 34,000 किलोमीटर क्रॉस किया है, 50,000 किलोमीटर ट्रैक का रिप्लेसमेंट किया गया है. ये सब किया गया जिसका सेफ्टी पे बहुत अच्छा पॉजिटिव इम्पैक्ट आया है. 12,000 से ज्यादा फ्लाईओवर्स और अंडरपासेस बने. सेफ्टी के पॉइंट ऑफ व्यू से LHP कोचेज आर मच मोर सेफर कंपेयर्ड टू दी ओल्डर जनरेशन ऑफ ICF कोचेज. इसके करीब 41,000 LHP कोचेज बन गए. ఈ సమావేశాల్లో భాగంగా లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మహాకుంభమేళాపై మాట్లాడారు. భారతీయ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వం మహాకుంభమేళాలో ప్రతిబింబించిందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. కుంభమేళాలో భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించడంతో సరికొత్త ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసిందన్నారు. అదేవిధంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పనితీరుపై రాజ్యసభలో గురువారం జరిగిన చర్చలో ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15,000 జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రానున్న 2 సంవత్సరాల్లో మరో 10,000 ఔషధ కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. జన్ ఔషధి కేంద్రాల్లో సరసమైన ధరల్లో మందులు అందుబాటులో ఉండటంతో ఇప్పటి వరకు రోగులకు 3,000 కోట్ల రూపాయలు ఆదా అయిందని వెల్లడించారు. ప్రభుత్వం ఆయుష్తో పాటు అలోపతిపై కూడా దృష్టి సారించిందని జేపీ నడ్డా పేర్కొంటూ, स्वास्थ्य विभाग की दृष्टि से जब हम स्वास्थ्य विभाग के कार्य प्रणाली पर चर्चा कर रहे हैं, एलोपैथी के साथ साथ को शेयरिंग करते हुए आयुष को जोड़ा गया है. ये बहुत बड़ा काम. आज हम को शेयरिंग कर रहे हैं, एक ही छत के नीचे दोनों बैठ रहे हैं. योगा भी, अब हेल्थ को हम इंटीग्रेटेड मेडिसिन के रूप में देख रहे हैं. ये आयुष्मान आरोग्य मंदिर, दिस इज द फर्स्ट कॉन्टैक्ट पॉइंट ऑफ द पेशेंट विद द हेल्थ इंस्टीट्यूशन. 12 टाइप्स ऑफ पैकेजेस ये कवर करता है. 1,75,000 आयुष्मान आरोग्य मंदिर में, और उसमें लगभग हम अभी 5-7 हजार के बीच होगा. ग्रास रूट लेवल पर हम कैसे परिवर्तन लाने का प्रयास कर रहे हैं, उसके ऊपर मैं प्रकाश डालने का प्रयास कर रहा हूं. శుక్రవారం రాజ్యసభలో హోం మంత్రిత్వ శాఖ పనితీరుపై జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడారు. ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం వల్ల మరణాలు 70% తగ్గాయని వెల్లడించారు. గత 10 సంవత్సరాల్లో రాజకీయ సంకల్పం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా ప్రభుత్వం దేశ భద్రతను బలోపేతం చేసిందని అమిత్ షా పేర్కొంటూ, 380 नक्सली मारे गए. इसमें कल के 30 जोड़ना बाकी. 1,045 और 1,194 गिरफ्तार हुए और 1,045 सरेंडर कर गए और टोटल 2,619 संख्या में कमी आई मान्यवर. और ये सब करने में सुरक्षा बलों की हताहत 26 एक ही साल के अंदर 2,619 नक्सलियों की फौज या तो सरेंडर कर गई, या तो अरेस्ट हुई, या तो मार. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతిపాదిత పునర్విభజనపై డీఎంకే పార్టీ సభ్యులు గురువారం లోక్సభలో నిరసన వ్యక్తం చేశారు. పునర్విభజనను నిరసిస్తూ డీఎంకే సభ్యులు టీ-షర్ట్లు ధరించి నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేశారు. ఇదిలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై నిన్న చెన్నైలో మొదటి ఉమ్మడి కార్యాచరణ సమావేశం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, జనాభా ఆధారంగా పునర్విభజన చేయడం వల్ల పార్లమెంటులో ప్రాతినిధ్య సీట్లు తగ్గుతాయని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. 2వ కార్యాచరణ సమావేశం హైదరాబాద్లో జరుగుతుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. మహారాష్ట్రలోని జేఎన్పీఏ పోర్టు నుండి చౌక్ వరకు 6 వరుసల గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారతదేశ పాడి పరిశ్రమను ఆధునీకరించాలనే లక్ష్యంతో సవరించిన జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం ఎన్పీడీడీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
3,400 కోట్ల రూపాయల కేటాయింపులతో సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్కు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. తక్కువ విలువ కలిగిన బీహెచ్ఐఎం యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి 1,500 కోట్ల రూపాయల వ్యయంతో ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరిస్తూ 2020-21 से MDR की कॉस्ट न पड़े कस्टमर्स पे वो एक सिस्टम बनाया है. 1,500 करोड़ रुपीस की ये स्कीम है एंड एज पर दिस स्कीम फॉर ऑल ट्रांजेक्शंस विच आर पर्सन टू मर्चेंट अप टू 2,000 रुपीज उसमें कोई ट्रांजैक्शन की कॉस्ट नहीं लगेगी और उनको इंसेंटिव दिया जाएगा. नामरूप में ब्रह्मपुत्र वैली फर्टिलाइजर कॉर्पोरेशन लिमिटेड की एक प्लांट है. उसकी प्रीमाइसेस के अंदर अमोनिया यूरिया कॉम्प्लेक्स ये नया प्रोजेक्ट है और इस प्रोजेक्ट में एक जॉइंट वेंचर बनेगा. 10,600 करोड़ रुपीस के टोटल इन्वेस्टमेंट से इस प्रोजेक्ट में यूरिया की मैन्युफैक्चरिंग होगी. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గురువారం ముగిశాయి. ఫిబ్రవరి 23న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ 3వ సమావేశాలు 15 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో 2025-26 ద్రవ్య వినిమయ బిల్లు, ఉపాధ్యాయ బదిలీల క్రమబద్దీకరణ బిల్లు మొదలగు 9 బిల్లులకు ఆమోదం లభించింది. గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడుతూ మౌలిక వసతులు పెంచేందుకు గతంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానాన్ని తీసుకువచ్చామని, ఇప్పుడు ప్రజలను కూడా అందులో జోడించి ఉగాదికి కొత్తగా P4 విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ హై నెట్ వర్త్ ఇండివిజువల్స్, బాగా డబ్బులుండే టాప్ 10% ఫ్యామిలీస్, బాటమ్ 20% ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకోమని. జీరో పావర్టీ అనేది ఈ పేదవాళ్ళకే ఉంది. 20% ఫ్యామిలీస్ అంటే 30 లక్షల కుటుంబాలు ఉంటారు. P4 కింద అడాప్ట్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఫోకస్ చేస్తాం. మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ చేయొచ్చు. క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క ఇంటిని ఫోకస్ చేయొచ్చు. జీరో పావర్టీ ఫేజ్ 1 తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఎన్డీఏ కూడా పూర్తిగా ఆ దిశగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 85 గంటల పాటు సభా కార్యకలాపాలు జరిగాయని, 113 నక్షత్రపు గుర్తు ప్రశ్నలను సభ్యులు ప్రస్తావించారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై వాణిజ్యం, రక్షణ, విద్య, వ్యవసాయం, అటవీ రంగాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల ప్రతినిధుల బృందం ప్రధానమంత్రుల సమక్షంలో 5 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాలకు ఉపయోగపడే రీతిలో వాణిజ్య సామర్థ్యం పెరుగుతుందని, పాడి పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని అణచివేసేందుకు భారత్, న్యూజిలాండ్ దేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. न्यूजीलैंड की नौसेना का जहाज 2 दिन में मुंबई में पोर्ट कॉल कर रहा है. दोनों देशों के बीच फ्री ट्रेड एग्रीमेंट पर नेगोशिएशंस शुरू करने का निर्णय लिया गया है. डेयरी, फूड प्रोसेसिंग और फार्मा जैसे क्षेत्रों में आपसी सहयोग और निवेश को प्रोत्साहित किया जाएगा. रिन्यूएबल एनर्जी और क्रिटिकल मिनरल क्षेत्रों में आपसी सहयोग को हमने प्राथमिकता दी है. फॉरेस्ट्री और हॉर्टिकल्चर में संयुक्त रूप से काम किया जाएगा. मुझे विश्वास है बड़े बिजनेस डेलीगेशन को भारत में नई संभावनाओं को देखने और समझने का अवसर मिलेगा. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన 4 ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, కేంద్ర రక్షణ శాఖ సలహాదారునిగా పనిచేసిన సతీష్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లా, ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్లో బుధవారం జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మరణించారు. బస్తర్ డివిజన్లో బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు భద్రతా దళాలకు నిఘా సమాచారం అందడంతో భద్రతా దళాల సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఎన్కౌంటర్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్కి చెందిన ఒక సైనికుడు కూడా మృతి చెందారు.
పంజాబ్ సరిహద్దుల వద్ద గత కొంతకాలంగా మూసివేయబడ్డ సంభూ అంబాలా రహదారి బుధవారం తెరుచుకుంది. అంతకంటే ముందు పంజాబ్ పోలీసులు సంభూ కానౌరీ సరిహద్దుల వద్ద నిరసన తెలుపుతున్న రైతులను అక్కడి నుంచి తరలించారు. సంభూ సరిహద్దు వెంబడి పంజాబ్ వైపుగా ఉన్న తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు. పంజాబ్ రైతులు ఢిల్లీకి వెళ్లకుండా అరికట్టడానికి నిర్మించిన సిమెంట్ బారికేడ్లను హర్యానా పోలీసులు తొలగించారు. సంభూ ఖనౌరీ చెక్పోస్టుల నుండి రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలుపుతున్న రైతులను ఖాళీ చేయించి సంభూ అంబాలా రహదారి ద్వారా ప్రయాణాలను పునఃప్రారంభించడాన్ని పారిశ్రామికవేత్తలు, స్థానిక ప్రజలు స్వాగతించారు. మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమలవుతూ ఉండడంతో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంగళవారం ఆమె పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మణిపూర్ పరిస్థితిని ప్రభుత్వం సున్నితమైన అంశంగా పరిగణిస్తోందని, ఇతర రాష్ట్రాల్లాగే మణిపూర్ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటోందని అన్నారు. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను సందర్శించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,55,000 పంట కుంటల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో పంట కుంట నిర్మాణానికి నిన్న ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 75 కోట్ల రూపాయలతో 117 కిలోమీటర్ల మేర సీసీ రహదారులను నిర్మించామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 98% రహదారుల నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ, ఈ ఫార్మ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా, నీటి కుంట ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది. అంటే 1,55,000 పాండ్లు గనక, నీటి కుంటలు గనక నిండితే 1 TMC వచ్చేస్తుంది. పంట దిగుబడి పెరుగుతా ఉంది, రైతులకి ఆదాయం పెరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కట్టడమే కాదు, యువతకు కూడా ఉపాధి లభించాలి, రైతన్నలకి అభివృద్ధి సాధించాలి, ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారుతాయి, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. ఇటలీలోని టొరిన్ నగరంలో ఇటీవల జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. 8 స్వర్ణాలు, 18 రజతాలు, 7 కాంస్య పథకాలతో కలిపి మొత్తం 33 పథకాలను భారత అథ్లెట్ల బృందం సాధించింది. ఈ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన భారత అథ్లెట్ల బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత బృందం పథకాలను సాధించి ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. లడఖ్లో జన్స్కర్ వింటర్ స్పోర్ట్స్ అండ్ టూరిజం ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది. జన్స్కర్లోని అటింగ్ గ్రామంలో నిర్వహిస్తున్న ఈ పండుగలో స్థానికులు, క్రీడా ఔత్సాహికులతో పాటు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని యువజన వ్యవహారాల క్రీడల విభాగం నిర్వహించిన ఈ ఉత్సవంలో శీతాకాలపు క్రీడా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం యొక్క సంప్రదాయాలను ప్రతిబింబించడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.